अधिपत्ये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గమనిలో 291వ రోజు. 89 అని నేను చెప్పాను. ఒకసారి చూస్తా. 90 షూరా? 291 సరే 90 వచ్చింది. 89 అని ఉందా? సరే 290వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహత్యంలో ఒక్క పద్యం చెప్పుకుని ఇవాళ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మహాపర్వదినం నాడు, పైగా బుధవారం. ఇది విష్ణు తిథి. బుధవారం విష్ణుకి చాలా ప్రీతికరమైన వాళ్ళ మంగళవారం. మంగళవారం నాడు మనకి విష్ణు ప్రీతికరమైన వెంకటేశ్వర స్వామి భూమి మీద కనపడినటువంటి మంగళవారం కాబట్టి ఇవాళ మనం కూర్చోం. మహాదేవ్ 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 చెప్పము. ఉత్పలమాల ఇది చెప్పుకుని, ఎందుకంటే చాలా గొప్ప పద్యం. ఈయన కుంభకోణం వరకు వెళ్ళారు. ఇక్కడి నుంచి వీళ్ళు దారి చూపిస్తున్నారు. ఇది మధుర నగర్ నుంచి బయలుదేరి కుంభకోణం వచ్చి, కుంభకోణం నుంచి వీళ్ళు చిదంబరం వచ్చారు. ఆ చిదంబరం దగ్గర నుంచి వీళ్ళు వస్తున్నారు. సరే ఇప్పుడు అక్కడికి వరకు వెళ్దాం. చిదంబరం దగ్గర ఆగి మనం రామచరిత మానసం ఇవాళ కొంచెం లేట్ అయినా పూర్తి చేసుకుంటాం. మహాదేవ్ 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 చెప్పు. అక్కడ నుండి వారు ఎక్కడ నుండి? కుంభకోణం నుంచి. సుఖమైన ప్రయాణంబునం చాలా సుఖముగా చిదంబరం ఎక్కడికి వచ్చారండి? చిదంబరం మామూలు క్షేత్రం కాదండి. మనకి కలిదోషాలు అంటని ప్రదేశం ఏదైనా ఉంటే చిదంబరమే. అక్కడ నీకు తపస్సు కూడా తొందరగా ఫలించేస్తుంది చిదంబరం. అందుకే ఈ రోజు కూడా అక్కడ ఆ దీక్షితారులు ఉంటారు. వాళ్ళ కుటుంబాలే మేనేజ్ చేస్తున్నారు మొత్తం. మహాదేవుడి దయ వల్ల ఆ దీక్షితారులు ప్రతి సంవత్సరం మన ఇంటికి వస్తారు. మీకు కూడా నేను చూపించే ఉంటాను. మనం కూడా చిదంబరం వెళ్తే దీక్షితారులు వాళ్ళ ఇంట్లోనే మనకి మన బస, మన భోజనం వాళ్ళు చక్కగా మడిగా వడ్డిస్తారు. వాళ్ళది మండువాలోగిలి ఇల్లు. మండువాలోగిలి ఇంట్లో చక్కగా వాళ్ళ ఇంట్లో వడ్డిస్తారు. వాళ్ళ ఇంట్లో మడిగా ఎప్పుడు వెళ్ళినా సరే, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ వాళ్ళ యావత్ కుటుంబం వచ్చి ఆ ప్రధాన ప్రసాదాన్ని ఆ దగ్గరుండి ఆ చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం ఇంటి లేదు అక్కడ. 3 మామిడి ఆకులు ఉంటాయి అక్కడ. ఊరికే ఆ తెలంగాణ చూసారా అంటారు. మామిడి స్వర్ణ మామిడి ఆకులు. మృక్కుల ఇక్కన్ అంటే మృక్కుల ఇక్కన్ నమస్కారములకు స్థానమైనటువంటి వాడు చిదంబరేశ్వరుడు. అక్కడ ఈ రోజు కూడా అక్కడ ప్రతిరోజు నాట్య సభ జరుగుతుంది. కనక సభ వెళ్ళాను. కనక సభ, చిత్ సభ 2 సభలు ఉన్నాయి అక్కడ. ఒక చోటు నుంచి చూస్తే చక్కగా ఆ శిఖరాలన్నీ కనిపిస్తాయి. పైగా ఆ శివకామ సుందరి దగ్గర అయితే మమ్మల్ని మరీ దగ్గరగా తీసుకెళ్తారు. వెళ్ళమ్మా. తర్వాత తాండవ సముద్ధత పాద నిపాత. అది తాండవ సముద్ధత
పాద నిపాతిత అంగదు అంగదం. అది తాండవ సముద్రత. పురుషులు చేసే నాట్యాన్ని తాండవం అని, స్త్రీలు చేసే నాట్యాన్ని లాస్యమని పిలుస్తారు. ఆ తాండవం చేసేటప్పుడు సముద్రత అంటే గొప్పగా చేసేటప్పుడు పాద నిపాతిత అంటే పాదముల చేత తదిగిన తదిం తం హోం అనేటప్పటికీ పాదాలు కొట్టుకుంటారు. పాదాంగదములు అంటే నూపురములు. నిజానికి అంగదములు అనేటువంటి మాట అండి చేతులకి పెట్టేటువంటి వాటిని అంగదములు అంటారు. పాదములకు పెట్టేవాటి కటకం అని పిలవాలి, పాద కటకములు అని పిలుస్తారు. అయితే ఈ పాదములకు పెట్టే మంజీరములు అని పిలవాలి. అని పాదములకు కూడా పెట్టడం వల్ల అంగదమని రాశారు, కానీ పాదాంగదములు అనేటువంటిది కొత్త ప్రయోగం. పాదాంగదములు, పాద కటకములు లేదా పాద మంజీరము అంటే పాదములకు ఇప్పుడు ఈ గజ్జలు కడతారు కదా, అవి కళ్ళు అంటున్నాయి. అది వాక్ కమలేశ మానస నివాస భవున్. ఈయన ఎటువంటి వాడయ్యా? ఆయన మృక్కుల ఇక్కున్న అంటే నమస్కారములకు యోగ్యమైనటువంటి వాడు. తాండవములు ఆయన తాండవం చేస్తూ ఉంటే తాండవముల చేత పాదముల చేత కొట్టబడినటువంటి పాద మంజీరములు కలిగినటువంటి వాక్ కమలేశ మానస నివాస భవున్. వాక్కులకు అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు, కమలేశుడు. కమల అంటే లక్ష్మీదేవి, ఆయన యొక్క ఈశుడు అంటే విష్ణుదేవుడు. వీళ్ళిద్దరికి వాక్ కమలేశ మానస నివాస అంటే వాళ్ళ మనస్సులో ఎందు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాడు. అంటే బ్రహ్మ విష్ణువాదుల మనస్సుల ఎందు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి భవుడు. శివకామ సుందరిన్ శివకామ సుందరిన్ ప్రక్క అనారతంబు అది శివకామ సుందరిన్ ప్రక్క అనారతంబు ఎడబాయగాని అని చిదాంగ సంభవం. చిత్ అంగ సంభవం. చిత్ అంటే జ్ఞానము, జ్ఞానము నుంచి పుట్టినటువంటి వాడు ఈయన. పైగా ఇటువంటి వాడు నిత్యానపాయని శివకామ సుందరిని ఎప్పుడూ వీడనివాడు. ఇప్పుడు ఈ నిత్యానపాయని అనే మాట మనకి ఎప్పుడు లక్ష్మీదేవికి చెప్తారు, కానీ ఇక్కడ శివకామ సుందరికి చెప్పడంలో ఒక అంతరార్థం ఉందండి. ఎందుకంటే నేను మొన్న ప్రత్యక్షంగా కొన్ని వారాల క్రితం నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. ఈవిడ అసలు ఆయన వదిలిపెట్టే క్వశ్చన్ ఏముందండి, ఈవిడ ఆయనలో సహం. లక్ష్మీదేవికి మాత్రం నిత్యానపాయని అని ఆవిడకి పేరు, ఆవిడ ఎప్పుడు వదిలిపెట్టదు. అలా అంటే బ్రహ్మదేవుని సరస్వతి దేవుని ఈ శివుడిని ఈవిడ వదిలిపెడతారని కాదు లెక్క. ఇక్కడ ఇలా అనడానికి కారణం అంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు నాట్యం చేశారు, చిదంబరంలో చూపిస్తారు. నాట్యం చేసేటప్పుడు ఏం జరిగింది, మంచి ఒక పోటీలో చేశారు. ఈయన వేసిన ప్రతి ఇవి ఉన్నాయి కదా, ప్రతి భంగిమ ఆవిడ వేసి ఇక తేలట్లేదు ఎంతసేపటికి. ఆవిడ వేసిన ప్రతి ఈయన వేయగలుగుతుంది. ఎంతసేపటికి తేలదే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని. అప్పుడు ఈయన ఏం చేశారంటే అక్కడ పెట్టబడినటువంటి ఒక కుంకుమ భరుణం ఈయన నాట్యం చేస్తూ వెళ్ళి తన కుడి బొటన వేలిని ఆ కుంకుమ భరణలో ముంచి కుంకుమ అంటుంది కదా కుడి బొటన వేలు, నాట్యం చేస్తూ ఆవిడ నుదుటి వరకు ఎత్తి ఆవిడకి బొట్టు పెట్టాడు. నాట్యం ఆవిడ ఎత్తలేక కాదు, ఎత్తకూడదు కాబట్టి అంత ఎత్తలేదు. అప్పుడు డిక్లేర్ చేశారు, శివుడు గెలిచాడు. ఆవిడ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రదేశం ఉందండి, అది ఇప్పుడు ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు. ఆ శివకాళి అని ఏదో చెప్పారు. నేను వెళ్ళాను కూడా ప్రదేశాన్ని, ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడే నేను గణపతి తర్పణం కూడా చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిపోయింది కోపం వచ్చి. నటన అనుకోండి, అక్కడ ఆవిడ ఖాళీ రూపంలో ఉంటుంది. ఒక వైపు నుంచి చూస్తేనే ఆవిడ చాలా ప్రసన్నంగాను, ఇంకో వైపు నుంచి చూస్తే కొంచెం ఉగ్రంగాను కనిపిస్తుంది. శివకాళి అని ఏదో చెప్పారు, అక్కడికి వెళ్ళమని చెప్పారు. చిదంబరానికి 1-2 కిలోమీటర్ల దూరం అంటే 1-2 కిలోమీటర్లు కూడా ఉండదు, చాలా దగ్గర. అదే చిదంబరాంతర్భాగమే చెప్పచ్చు. అలా వెళ్ళిందని అక్కడ ఆవిడ ఒక్కతే ఉంటుంది, ఈయన ఉండడు అక్కడ. చిత్రం చూడండి, అక్కడ శివలింగం ఉండదు, ఆవిడ ఒక్కతే ఉంటుంది. అలా వెళ్ళింది అని ఉంటున్నారు అక్కడ వారు. కాబట్టి అది వెళ్ళడం కేవలం ఊరికే తాత్కాలికమైంది కానీ పర్మనెంట్ కదా అని ఆవిడ అనపాయిని ఎప్పుడు వదలలేదు. ఆవిడ మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. శివకామ సుందరి ఆవిడ ఇక్కడే ఉంది, ఎక్కడ చిదంబరంలో ఈయన దగ్గర. అది సంగతి. అందుకని ఆ మాట వేశారు, నిత్యానందము ఎప్పుడు ఈవిని వదలనటువంటి అటువంటి శివకామరి సుందరి సహిత చిదంబరేశ్వరుడు అందరినీ రక్షించుదాం. ఎల్లుండి నుంచి మనం చేయబోయేటువంటి యాగం లోక కళ్యాణం కోసం చేసేటువంటి యాగం నిర్విఘ్నముగా నిరాటంకంగా కొనసాగు. అందరి యొక్క సర్వ ధర్మబద్ధ మనోరథములు తీరుగా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాభారతం చెప్పేటప్పుడు రామచరిత మానసులో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలు విని దానివల్ల ప్రేరేపితున్నాయి రామచరిత మానసును ప్రారంభించాను. అప్పుడు ఇంకా శాంతిపరం కాదు, అరణ్యపరం ఏదో చెప్తున్నాను, నాకు బాగా గుర్తుంటుంది. దాదాపు మహాభారతం మధ్యలో కూడా కాదు. ఆ తర్వాత మన తల్లి స్వప్న కొన్నాళ్ళు చదవటం, ఆ తర్వాత కొన్ని పద్ధతులు అసలు ఇది నేను చెయ్యగలనా అనే డౌట్ వచ్చింది. ఇది రామచరిత మానసు పూర్తి అవుతుందా అని డౌట్. ఆ సమయంలో ఈ తల్లి రావడం, మొత్తానికి రామచరిత మానసు మహాదేవుడి దయ వల్ల December 30th వైకుంఠ ఏకాదశి వాడు పూర్తి చేసుకోగలుగుతాం. వాళ్ళకు పూర్తి అయి తీరుతుంది రామానుగ్రహం ఉంటే. ఎందుకంటే మధ్యలో కరెంట్ పోతే నేను ఏం చేయగలను చెప్పండి. ఆడు పూర్తి చేద్దామనే కూర్చున్నాం. అది రామానుగ్రహం ఉంటే ఇవాళ పూర్తి చేద్దామని దాదాపు అయిపోయింది. ఓన్లీ ఫలశ్రుతి చెప్పుకుంటున్నాడు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అటువంటి రామచంద్రుని పాదపద్మములకు నమస్కరిస్తూ రామచరిత మానసుని అక్షరం వదలకుండా చెప్పుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ రామచంద్రుడికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర ప్రభువు ధన్యవాదాలు సమర్పించు. ఇది పూర్తి చేయడానికి దోహదపడినటువంటి హిమక్కని ఆశీర్వదిస్తూ ఆవిడకి రామానుగ్రహం పూర్తిగా కలగాలని ఆశిస్తూ మనము రామచరిత మానసు ఏ ఆటంకములు లేకుండా ఉంటే ఇవాళ పూర్తి. ఈ ఆటంకాలు ఇప్పుడు గవాలు ఉన్నట్టు కరెంట్ పోయింది, ఏం చేయగలను, ఏం చేయలేను కదా. కాబట్టి చేద్దామని అనుకుంటున్నాం. చక్కగా వాళ్ళని రేపటి నుంచి మళ్ళీ 5వ తారీఖు వరకు మనకి ప్రవచనం ఉండదు. అక్కడ మనం ఇది పెట్టే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అక్కడ పెట్టడం పెడితే మీరు అందరూ చూడవచ్చు చక్కగా. మీ అందరికి కూడా నేను మళ్ళీ ఇంకొకసారి సాదరంగా ఆహ్వానం చేస్తాను. ఇటువంటి గొప్ప కార్యక్రమం మళ్ళీ కష్టం. రామ కథ
రామ కథ గిరిజామై భరణి గిరిజామై భరణి కలిమల సమని కలిమల శమని మనోమల హరణి మనోమలహలు. చూసారా, కలిదోషాలని పోకూడదు, మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలని పోకూడదు. వింటూ ఉంటే చాలు. వింటే అవుతుందంటే నువ్వు విను, వినగా 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 నీలో వచ్చేస్తాయి. అనగా అనగా రాగమతిశయిల్లు అని చెప్పారు. అది సంస్కృతి సంస్కృతి రోగ సజీవన మోరి రోగ సజీవన మోరి రామ కదా గావహి రామ కథా గావహి శృతి సూరి శృతి సూరి ఎహి మహా యహి మహా రుచిర సప్త రుచర సోపాన సప్త సోపాన రఘుపతి భగతి రఘుపతి భగతి కేర పందాన కేర పంథాన అతి హరి కృపా అతి హరి కృప జాహి పరహోహి జాహి పరహోహి పావు దేహి పావు దేహి ఎహి మారగ యహి మారగ సోయి యహి మారగ సోయి మన కామనా సిద్ధి మను కామన సిద్ధి నరపావ మన కామన సిద్ధి నరపావ సిద్ధి నరపావ जे यहाँ कदा जे कह कथा कपट तजि गावा कपट तज गावा ऐहि सुनहि कहि ही सुनहि अनुमोदन करहि अनुमोदन करहि ते गोपदा ते गोपद इव भवनिधि तरहि इव भवनिधि तरहि तरहि सुनि सब कथा सुनि सब कथा हृदय अति भाई हृदयाति भाई गिरिजा बोली गिरिजा बोली गिरा सुहाई गिरज आसुहाई नाद कृपा मम नाद कृपा मम गत संदेहा गत संदेह रामचरण उपजयो राम चरण उपजऊ నవనేహ నవనేహ. ఓ గిరిజ, కలియుగ పాపములను అంతరింప చేయునదియు మనోమాలిన్యములను హరింప చేయునదియును అయిన శ్రీరామచరితమును తెలిపితిని. అది కలియుగ పాపాలని కలిదోషాలను పోగొట్టే అంటే అలాగే మనస్సుకున్నటువంటి మాలిన్యాలను పోగొట్టే రామకథను నీకు చెప్పాను ఈ ఉమా. ఈ రామకథ జనన మరణ రూప వ్యాధిని నివారించు సంజీవని మూలిక. అది జనన మరణ వ్యాధి అంటే భవరోగాన్ని పోగొట్టాడు సంజీవిని. రామకథ వినగా వినగా అదే పోతుంది. అంటే నీ ప్రయత్నము కూడా లేకుండా. అది రామకథలో ఉన్నటువంటి గొప్పతనం. నేను విన్నానండి, నాకు తెలుసండి కదా. నువ్వు వినరా 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 వినరా. అది ఈ కథను వేదములు విద్వాంసులు వేణువుల ప్రచురిస్తున్నారు. చూసారా, వేదములు విద్వాంసులు కూడా అంటే ఉపనిషత్ చదివేటువంటి వాళ్ళు కూడా ఈ రామకథని చదువుతూ ఉంటారండి. భాగవతం కూడా అదే చెప్పారు. ఏంటంటే ఈ శుకుడు అంతటి వాడు చెప్పాడంటే హరికథ అటువంటిది అయ్యా, చెప్పగలిగితేనే వాళ్ళకి పుణ్యం, వాళ్ళకి ఇది. వాళ్ళు నిజానికి ఈ స్థితి దాటిపోయారు. వాళ్ళు అంతా బ్రహ్మం అనే స్థితిలోకి వచ్చి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు కూడా రామకథని హరికథని ఉంటారు. ఎవరు
ఈ కథను వేదములు విద్వాంసులు చూసారా ఈ కథను? ప్రశ్నించారు. వేదములు చదివాడు. మళ్ళీ మీరు ఎందుకు చదువుతున్నారండి? వేద సారం ఇది. ఇప్పుడు నీకు వేదం అర్థం కాకపోవచ్చు. వేదములు ఏం చెప్తా అంటే నీకు సూత్రములు చెప్తాయి. నీకు సూత్రం అర్థం కాదు. అదే నీకు కథ చెప్పారనుకోండి, మనం అనుకుంటాం చాలా ఏదైనా పురాణం అంటే ఈ కథ రూపములో నువ్వు ఎలా ఉండాలో రాముడితో చూపిస్తారు, ఎలా ఉండకూడదో రావణాసుడితో చూపిస్తారు, ఎలా మాట్లాడాలో చెప్తారు, ఎలా మాట్లాడకూడదో కూడా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వేదం తీసుకున్నావు అనుకో, సత్యం వద ధర్మం చరా అని చెప్పారనుకో, ఇక్కడ నీకు చూపిస్తారు ఒక పాత్ర ద్వారా. కాబట్టి నీకేం జరుగుతుంది? ఒక ఏంటంటే ఆ రసాస్వాదన జరుగుతుంది. నువ్వు కేవలం సూత్రములు చెప్పుకుంటూ వెళ్ళిపో, నీకు ఒక బోరు కొట్టేస్తుంది. మనం ఎక్కువసేపు వినలేము. ఇప్పుడు నారద భక్తి సూత్రాలు తీసుకుందామండి, తీసుకోండి. అందులో కేవలం ఏముంటాయి? ఈ భక్తి సూత్రాలు ఉంటాయి. అందులో నీకు వాళ్ళు బేసిక్ చెప్పేస్తారు. ఇది చేసేది అదే, రామాయణం చెప్పేది అదే. మనం దాన్ని పట్టుకోవాలి. నువ్వు పట్టుకోలేకపోయావు, వదిలిపారే. కనీసం కథలో నువ్వు చక్కగా విన్నావు అనుకున్నావు. రాముడు పాత్రలు ఒక్కొక్కప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, మనలో కలపడానికి పాత్రోచితముగా. ఇప్పుడు మన కుటుంబాల్లో ఉన్నాడు చక్కగా తల్లి తండ్రి, ఏదో తోడుకోడాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం. అప్పుడు మనకి అది నచ్చుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నాయిగా ఇవి. మన ఇంట్లో ఉన్నది చెప్పేటప్పటికి మనకి బాగా అయింది. చెప్పమ్మా. అందుకే వాళ్ళు కూడా చదువుతారు ఇది. లేకపోతే వేదం చదువుకున్న వాడు ఇదేం చదువుతాడు చెప్పండి? వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి వేద పారాయణ చేసుకుంటాడు. మరి ఇది ఎందుకు చేస్తున్నాడు పారాయణ? ఇప్పుడు సుందరాకాండ పారాయణ ఉంది, ఎందుకు చేస్తున్నారు చెప్పండి? అదే కథే అనుకోండి, కథ ఒకసారి చూస్తే సరిపోదు. నువ్వు సంక్రాంతికి వచ్చారు, సినిమా చూసావు, ఒకసారి చూస్తే నీకు అర్థం కాలేదు, రెండోసారి చూసినా అదేగా. మహా ఇది అందులో జోకుల కోసం చూస్తావు, 3 సార్లు చూస్తావు, 5 సార్లు చూస్తావు నువ్వు. కానీ ఇక్కడ అది కాదు. ఇందులో మంత్రాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అందులో చెప్పని కూడా నీకు ఇందులో చెప్తారు. కాబట్టి వేదముల్లో ఏది చెప్పబడినదో అదే చెప్పారు. అందుకే రామాయణ పైగా వేద స్వరూపం అని చెప్పారు వాల్మీకి రామాయణం. అంటే రామచరితమానస్ కాదా అని మీరు దుర్వ్యాఖ్యానాలు చెప్పండి. నేను అంటే తులసీదాసు కాలి కొనగోటికి సాటి రాని నేను ఆయన చెప్పిన దాని మీద వ్యాఖ్యానం చేయడానికి ఇవ్వడండి. ప్రత్యక్షంగా ఆంజనేయుడిని చూసినటువంటి మహానుభావుడు ఆయన. అంటే మనం ఎవరు దాన్ని నిర్ణయించడానికి? మీరు ఎవరైనా నిర్ణయించగలరా? మీరు నిర్ణయించుకోండి. ఇందులో మనోహరములైన 7 సోపానములు కలవు. అదిగో అందుకే పేరు సోపానం అని పేరు పెట్టాడు ఆయన. మనోహరములైన 7 సోపానములు ఉన్నాయి. ఇప్పుడు మనము అక్కడ కాండ అని పేరు పెట్టాడు, ఈయన సోపానం. ఏమిటి 7 కాండలంటే, నిన్ను మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు భేదించి 7వ సప్తసతన సహస్రారములో ఇది చెప్పారు అక్కడ. ఏమని? సుధాసారైశారై విగళిత ప్రపంచం సించంతి మహిం మూలాధారే కమపి మణిపూరే కుతభం స్వాధిష్టానే హృదిమరుదమాకాశం పరి మనోపిభ్రుమచ్చే సకలమపి ఫిత్వా అంటే భేదించుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. ఇలా నువ్వు ఒక్కొక్క కాండా చదివేటప్పటికి నీకు తెలియకుండానే నీ కుండలిని అలా పైకి వెళ్తావు. నువ్వు మామూలుగా కుండలిని హఠయోగం చేసావు, ప్రారంభించావు అనుకో, నీకు పిచ్చెక్కచ్చు. కానీ ఇక్కడ పిచ్చెక్కదు, నీకు రసోదం. ఆ సీతాదేవి బాధపడటం, లేదా నువ్వు రాముడితో మాట్లాడటం, ఆ సీతాదేవి చెప్పడం. ఈయనైతే ఇంకా కొన్ని చోట్ల వివరించారు, ఆ బియ్యంకులు మాట్లాడుకోవటం. అది మనకు బాగుంటుంది.
కాబట్టి నీకు తెలియకుండా నీలో కలుగు. ఇవి శ్రీ రఘునాథునిపై భక్తిని కలిగించు మార్గం. అది ఇవి రఘునాథుని మీద భక్తిని కలిగి. అందుకే ఆఖరిది సోపానం అయితే ఇంకా మరి నాకు బాగా నచ్చింది. వాడు అది బాగా భక్తి మీద, ఆయన మీద భక్తి కలిగించే మార్గం. శ్రీహరి కృపకు పాత్రులైన వారే ఈ మార్గమున అడుగిడగలరు. అది శ్రీహరి కృపకు పాత్రులైతే తప్పితే ఇది మీరు వినలేరు, చదవలేరు, దాన్ని అర్థం చేసుకోవాలి. కపటమును త్యజించి త్రికరణ శుద్ధిగా ఈ కథాగానమును చేసిన వారి మనోరథములు సిద్ధించు. చూసారా, కపటమును వదిలేసి దీన్ని కథాగానంగా హాయిగా చదువుకోండి, మీ మనోరథాలు సిద్ధిస్తాయని తులసీదాస్ గారు చెప్పేశారు. ఆశ్వాసం అంటే విశ్వాసం కల్పించారు. ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి. ఈ కథను వినడి వారికి, వినిపించి వారికి, విశ్వసించడి వారికి సంసార సాగరము గోష్పాద మదం అంటే అది అగును. గోష్పాదం అంటే తెలుసా, గోవు నడిచినంత ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది సంసారం. అందుకే మన ఆంజనేయుడు గురించి చెప్తాడు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాచలం బాష్పవారి పల్లిముచనం మారుతి ఉన్నమత రాక్షసంతకం అని చెప్తూ గోష్పదీకృత వారాశిం. ఆయన సాగరాన్ని ఎలా ఎక్కాడంటే, ఒక గోవు పాదాన్ని మనం దాటాలి. గోవు పాదాన్ని దాటడానికి నువ్వేం పెద్ద కష్టపడక్కల్లా, మామూలు అడుగు వేస్తే చాలు అటు వెళ్ళిపోతావు. ఈ సంసారమైన సాగరాన్ని, గోవు పాదాన్ని మనం దాటడానికి ఎంత కష్టపడతాం, అసలు కష్టపడం. మామూలు అడుగులో అడుగు వేయంగా అడుగు ఆటేస్తాం, అది దాటినంత తేలిగ్గా దాటేస్తాట. ఏది ఈ కథమును విన్న వారికి అంటే మీకు, వినిపించిన వారికి అంటే హిమక్కకి, తర్వాత విశ్వసించిన వారికి ఇది నిజంగా ఇలాగే జరిగిందని విశ్వాసంతో విన్న వారికి జరిగింది. కానండి ఎవరు వెళ్తాడండి సాగరానికి అందులో అని మనం దుర్వ్యాఖ్యానాలు చేసిన వాడికి రాదు అని కూడా చెప్పేశారు. ఇప్పుడు ఈ మందు వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గుతుంది అంటే అర్థం ఏంటి చెప్పండి. ఈ మందు వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గుతుంది అంటే అర్థం ఏంటి, వేసుకోకపోతే తగ్గదు అనే దాని అర్థం. వేసుకోకపోతే తగ్గదు అని దాని అర్థం. వినిపించినటువంటి హిమక్కకి, విన్న మీకు, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి సంసార సాగరం గోష్పాదం దాటినట్టు దాడు. లేని వాళ్ళు అదే నేను అనలేదు, ఆయన అన్నాడు. ఇప్పుడు మీకు ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ కథ మనకి గురు పరంపర చెప్పేశారు. శివుడు ఉమాదేవికి, యాజ్ఞవల్క్యుడు భరద్వాజ మహర్షి, మైత్రేయ మహర్షి, భరద్వాజ మహర్షి. ఇది కాకాభుషుడిని గరుత్మంతుడు. ఇలా వచ్చింది మనకు. అసలు మొట్టమొదటి ఎవరు, కాకాభుషుడిని గరుత్మంతుడికి చెప్పాడని శివుడు ఉమాభారతి చెప్తే, ఆది యాజ్ఞవల్కుడు భరద్వాజుడు. ఇది ఇప్పుడు యాజ్ఞవల్కుడు ఏం చెప్తానంటే, కథనంతయో విన్న పిదప పార్వతీ హృదయము అతి ప్రసన్నమాయను. అతి ప్రసన్నం అయిపోయింది ఆవిడ కథ విన్న తర్వాత. మృదు మధురంగా ఏమందంటే, స్వామి మీ కృపచే నా సందేహములు పటాపంచలయ్యెను. ఆవిడ లేకపోతే భార్య కోసం ఇంత పరితపిస్తున్నటువంటి ఈయన పరబ్రహ్మ అంటే ఏంటి, ఈ సదాశివుడు చాలా విచిత్రం. చూడండి, తన భర్త ఏమో సదాశివుడు, కాముణ్ణి జయించినటువంటి వాడు. ఈయన కాముణ్ణి జయించినటువంటి శివుడు. అసలు కామం అంటూ ఉంటే కదండి భార్య. కామం లేకపోతే ఇక భార్య ఎందుకు? ఈయనేమో భార్య కోసం ఓహో ఏడుస్తున్నాడు అక్కడ, పరమ పామరుడులాగా. ఈయన పరబ్రహ్మని ఈయన అంటున్నాడు, కాముణ్ణి చేయించాడు. ఇదే విచిత్రం అనుకుంది ఆవిడ. అక్కడ కదా అసలు మన కథ ప్రారంభమైంది. అంటే 4 సంవత్సరాల క్రితం. మీకు గుర్తుందో లేదో మరి నాకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు ఆవిడ మనకి కొంతమంది ఎట్లా ఉంటుందంటే, ఈయన ఇటువంటి వాడే, ఈయన ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. ఈయన చక్కగా ఏదో పురాణాలు చెప్తారంటే పిఎంల గురించి చెప్తారండి మనకి అని అనుకోవచ్చు. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గురించి చెప్తారంటే అనుకో.
తర్వాత శ్రీరాముని చరణ కమలములపై అనన్య భక్తి జరించెను. అది శ్రీరాముని చరణం కనబడి నాకు కూడా భక్తి పుట్టింది స్వామి అందేవి. దోహ మై కృతకృత్య మై కృతకృత్య భయవు అబ్ భయవు అబ్ తవ ప్రసాద విశ్వేశ తవ ప్రసాద విశ్వేశ ఉపజీ ఉపజీ రామ భగతి దృఢ రామ భగతి దృఢ బీతే సకల సకల కలేశ. ఓ విశ్వనాథ, మీ దయ వలన నేను కృతార్థులనైతిని. అది మీ దయ వలన నేను కృతార్థురాలైపోయాను, ధన్యురాలైపోయాను స్వామి. నాలో దృఢమైన రామభక్తి ఉదయించింది. నాలో దృఢమైనటువంటి రామభక్తి ఉదయించింది. నా క్లేశములన్నీయును దూరమై అది నా కష్టములన్నీ ఆవిడ కష్టాలుంటాయా అది సంగతి. చౌపాయి యహా శుభ శంభూ ఉమా సంవాద సుఖ సంపాదన సమన విషాద భవ భంజన గంజన సందేహ జనరంజన సజ్జన ప్రియ ఏహ రామ ఉపాసక జే జగమాహి ఎహి సమా प्रियतिन्ह के कछु नाही रघुपति कृपा जटामति गावा मैं यहाँ पावन चरित स्वभाव यही कलिकाल ना साधन जोग जज्ञ जप तप व्रत पूजा राम ही सुमिरया गाया राम संतत सुनिया राम गुण ग्राम जासु पतिता पावन बड़बाना गावहि कवि श्रुति संत पुराना ताहि भजहि मन तजि कुटिलाई राम भजे गति कहि नहीं पाई ఉమాశంకరుల ఈ సంభాషణము శోకనాశకము లోక కళ్యాణము చెప్తున్నారు. ఎవరు? తులసిదాసు. ఉమాశంకరుల ఈ సంవాదం ఎవరైతే వింటారో శోకములు పోతాయి, లోకములకు కళ్యాణం జరుగుతుంది, సర్వ సుఖప్రదము. ఇది జనన మరణ రాహిత్యమును కూర్చును. అది ఈ ఉమామహి సంవాదం ఎవరైతే వింటారో అంటే మొదటి నుంచి ఈ కాస్త ఒకటి కాదు, జనన మరణ రాహిత్యమును ఇస్తుంది, సందేహములను దూరము చేయును, ఆనందమును ప్రసాదించును, అది భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది. జన మనోరంజకము, ఇది జన మనోరంజకము, సజ్జనులకు అత్యంత ప్రియము, అది సజ్జనులకు చాలా ప్రియకరమైన. ప్రపంచంలో శ్రీరామును ఉపాసించు వారికి శ్రీరామచరితము వలె ప్రియము కూర్చున్నది ఈ లోకములో. రామును ఉపాసిస్తే రామచరిత మానస కంటే ప్రియమైంది ఇంకోటి ఉండదు. తులసిదాసు పలుకుచున్నాడు, నేను ఈ పవిత్ర సుందర కథను యథాశక్తి గానము చేసి అది నేను గానము చేశానంటే రచించాను. ఈ కలియుగమున యోగము యజ్ఞము చూడండి, ఈ కలియుగములో యోగం యజ్ఞం జపము తపము వ్రతము అర్చన మొదలగు సాధన మార్గము శ్రీరాముని కథ వలె ఉత్తమోత్తమ. చూసారా, మీరు యజ్ఞం చేసిన, జపం చేసిన, తపము చేసిన, వ్రతము చేసిన, ఏది చేసినా శ్రీరామ కథాశ్రవణాన్ని ఇచ్చినంత ఫలాన్ని ఇవ్వలేదు. కేవలం శ్రీరాముని స్మరించుట, అది శ్రీరాముని స్మరించుట, శ్రీరాముని గుణగానము చేయుట, నిరంతరము శ్రీరాముని గుణగణములను గూర్చి వినుట, అది నిరంతరము పరమ కర్తవ్యం. అది మానవాళి పరమ కర్తవ్యం. అంటే నిరంతరము ఏం చేయాలి? శ్రీరాముని గుణగానం చేయాలి, శ్రీరామ నామస్మరణ చేయాలి, శ్రీరామ కథాశ్రవణాన్ని చెయ్యటమే మన కర్తవ్యం. అంటే బౌండెన్ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ. పతితులను కూడా పవిత్రమనర్చడి వాడుగా కీర్తిగాంచిన వాడు శ్రీరామచంద్ర ప్రభు. పతితులను కూడా పవిత్రము చేయగలరా అంటే పవిత్రులు అంటే పరమ పాపుల్ని కూడా పుణ్యాత్ములుగా చేయగలిగారు. ఈ విధముగా సజ్జనులు, కవులు, వేద పురాణములు లోకములకు ఉపదేశించుచుండుట జగద్వితము. అది ఇలాగే సజ్జనులు, కవులు, పండితులు ఉపదేశిస్తూ ఉంటారు. ఓ
ఓ కావున ఓ మనస కపటమును మాని శ్రీ రఘునాథుని భజింపు. అది తులసీదాస్ తనకి తను చెప్పుకున్నాడు, ఓ మనసా కాబట్టి ఎందుకే మా ఊరికి అటు ఇటు తిరుగుతావు, ఆ శ్రీరాముడిని భజించు హాయిగా. శ్రీరాముని భజించినచో మోక్షమును పొందని వారెవరు? అది శ్రీరాముని భజించ మోక్షాన్ని ఎవరు పొందలేరు చెప్ప, అందరూ పొందారు. కాకి పొందింది అది తీసి. మనం ఏవి తక్కువ అనుకుంటున్నావు పొంది, నిషాదుడు బోయివాడు పొందాడు, నిషాదుడు పొందాడు, శబరి మాతంగ కన్య పొందింది, రాక్షసులు పొందారు. అంతకంటే హీనమని చెప్పండి. మానవ జన్మ ఎత్తి ఆయన్ని భజించి పశుపక్షాదులు కూడా ఉడత. సరే అది వాల్మీకి రామాయణంలో ఉందా ఇక్కడ ఉందా అనేది కొంచెం పక్కన పెట్టేద్దాం. అది పొందిందా లేదే? మంచి కథ వినడానికి మనకి అట్లా. పాయిన కహి గతి పతిత పావన రామ భజి సున సటమన గణిక అజామిల వ్యాధ గీత గజాది ఖలా తారీ ఘన ఆభీర జనన కిరాత కస స్వభజాది అతి అఘరూపజే కహి నామ బారకతే పావన హోయి రామ నమామి తే రఘువంశభూషణ చరిత యహ నర కహి సునహి జే గావహి కలిమల మనోమల దోయి వినుశ్రమ రామదామ సిదావహి శతపంచ చౌపాయి మనోహర జాని జో నర ఉరుధర దారుణ అవిద్య పంచజనిత వికార శ్రీ రఘువర హరే సుందర సుజాన కృపా నిధాన అనాథ పరకర ప్రీతి జో సో ఏక రామ అకామహిత నిర్వాణ ప్రదా సమ ఆనకో జాకి కృపా లవలేసతే మతి మంద తులసీదాస దాసహు పాయో పరమ విశ్రామ రామ సమాన ప్రభు నాహి కహు. ఓ మూర్ఖ మనసా, పతిత పావనుడైన శ్రీరాముని భజించి పరమ పదమును పొందని వారెవరు? అది ఓ మూర్ఖమైన మనసా ఎందుకే అటు ఇటు తిరుగుతావు? అక్కడ గంగా నది ఉండంగా మురికి నీటిలో స్నానం చేస్తానంటే, అక్కడ మానస సరోవరం ఉండంగా నువ్వు మూసీ నదిలో స్నానం చేస్తానంటే. కాబట్టి పతిత పావనుడు పరమ పాపుల్ని కూడా పావనం చేసేటువంటి రాముడు ఉండగా ఊరికే వాళ్ళు వీళ్ళు అని తిరుగుతావు ఎందుకేమా? ఓసి మూర్ఖ మనసా, తనకి తను చెప్పుకుంటున్నాడు. గణిక అంటే వేశ్య కదమ్మా. పింగళ అంటే అజామీలుడు, వ్యాధుడు అంటే అది ఒక గణిక అంటే పింగళుడు. రెండోది అజామీలుడు, వ్యాధుడు అంటే వ్యాధుడు వాల్మీకి, గ్రద్ద జటాయు, గజేంద్రుడు మొదలగు ప్రాణులని కాక పెక్కుమంది దుష్టులను కూడా శ్రీరాముడు తరింపజేసెను. శ్రీరాముడు అంటే హరిభక్తి. ఇక్కడ గజేంద్రుడు గురించి రాముడు కదా మనకి ఇవి పిచ్చి ఎక్కువ. అజామిళ్ళప్పుడు రాముడు అంటే మనకి క్రోనలాజికల్ ఆర్డర్ కావాలి. గణిక ఒక వేశ్య, ఆవిడ ధరింపజేశారు. కాబట్టి వాళ్ళని ధరింపజేయగలిగింది మనం ధరింపజేస్తాం. అభీరులు, యవనులు, అభీరులు అంటే భీరులు కానట్టు. తర్వాత యవనులు అని పేరు దేశిస్తారు. కిరాతులు, కసులు, చండాలులు, అత్యంత పాపులు కూడా శ్రీరాముని స్మరించి
పవిత్రులైరి. అత్యంత పాపులు కూడా రామనామాన్ని స్మరించి పాపులు అయిపోయారు. అట్టి శ్రీరామచంద్రులకు నేను నమస్కరించదను. అటువంటి శ్రీరామచంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. రఘువంశ భూషణుడైన శ్రీరాముని ఈ చరిత్రమును వర్ణించువారును, వక్తలను, శ్రోతలను, గానము చేయువారును కలియుగ పాపములను, మనోమాలిన్యమును ప్రక్షాళనమును అనాయాసముగా నేరుగా రామధామము చేరుదు. అది రామధామాన్ని ఎవరెవరు చేరుకుంటారో చెప్పారు. ఎవరంటే ఈ రామనామాన్ని చేసేటువంటి వక్త అంటే ప్రవచించేటువంటి, 2 వినేవాళ్ళు, రామ నామస్మరణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే రామధామం చేరుకుంటారు. తర్వాత వేయేలా ఈ రామాయణమునందలి 5100 చౌపాయిలను మనోహరమైనవిగా 5100 చౌపాయిలను చెప్పుకున్నామని మనం. భారతం 21,000 పద్యాలు చెప్పుకున్నాం. భాగవతం దాదాపు 12,000 చెప్పుకున్నాం. మహాదేవ మనోహరమైనవిగా గ్రహించి హృదయం స్థిరముగా చేర్చుకున్న వారు దారుణ అవిద్యాజనితములైన పంచవికారములను, అంటే అవిద్యాజనితం అంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల పుట్టేటువంటి 5 వికారాలని పోగొట్టుకుంటారు. ఏమిటి 5100 చక్కగా చదువుకుంటారు. ఏమిటి అవి? అజ్ఞానము, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అని 5 వికారాలను పోగొట్టుకుంటారు. అరిషడ్ వర్గములను, అరిషడ్ కామ క్రోధ లోభములు నిర్మూలించును. అది శ్రీరాముడే పోగొడతాడు. ఈ 5, 6 సౌందర్యనిధి, సుజ్ఞాని, సౌందర్యనిధి, దయాపయోనిధి, సుజ్ఞాని మంచి జ్ఞాని, అనాథ రక్షకుడు, గుణశోభితుడు శ్రీరాముడు మాత్రమే. అనాథ రక్షకుడు ఆయన దశరథి, కరుణాపయోని, నిష్కామ భక్తిని, కళ్యాణ గుణములను ఆయన వలె ప్రసాదించువాడును, సంసార బంధముల నుండి విముక్తిని కలిగించువాడును మరి ఒకడు లేడు. అది చూసారా, నిష్కామ భక్తిని ఇస్తాడు, సంసార బంధాలను పోగొట్టేటువంటి రామునితో 2వ సాటి దైవమిక లేడు లేడు లేడు. 2వ సాటి దైవం, ఆయనతో సాటి దైవం లేడు లేడంటూ నేనేం చెప్తానంటే, ఒక పెద్ద మదించినటువంటి ఏనుగెక్కి ఇట్లా కొట్టి, అంటే ఇప్పుడు పారాహుషారు చేస్తారు అని ఆయన చెప్పాడు. బండన భీముడు అత్వజన బంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ భుజ తండవ కీర్తికి రామమూర్తికి, అటువంటి రాముడికి 2వ సాటి దైవమిల లేడంచు కడకట్టి భేరిక దండ 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 నినదంబుల జండము నిండ మొత్తవే దండమునికి చాటెదం దశరథి కరుణాపయో. అదొకటి పెట్టుకుని మహాదేవ 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 ఇందువలగా చెప్పుదాం ఏంటంటే, రాముడితో సాటి దైవం ఇక లేడు లేడు లేడు. నిష్కామ భక్తి నిబడంలో కానీ సంసార సాగర దాడిచుడు అని చెప్పి ఏమంటే అంటూ మీరు మహాదేవ్ అంటారు. ఈ 2 ఒకటే. మహాదేవుడు అంటే ఆయన స్మరిస్తాడట. ఆయన ఇప్పుడు రామాలయం దగ్గరికి వెళ్ళి శ్రీరామ శ్రీరామ అంటే ఎవరబ్బా మా సీతమ్మ వీడి గోలవిడు చూడంటట. శివాలయానికి వెళ్ళి హరనమ పార్వతీపదే హర హర మహాదేవ్ అంటే వీడు మళ్ళీ ప్రారంభించాడు. వీడి లిస్టు చెప్తాడు, వీడి కోరికల లిస్టు. వాడిని పంపించేయండి ఆయన అంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే, శివాలయానికి వెళ్ళినప్పుడు హరనామము, హరి ఆలయానికి వెళ్ళినప్పుడు హరనామము స్మరిస్తే వాళ్ళు సంతోషిస్తారు. రే వీడెవడో మన స్నేహితుడు ఫ్రెండ్ రే, ఏంట్రా నాన్న ఇట్లా వచ్చావు అని మన అడుగుతాడు. అతని లేశమాత్రమైన కృపచేతనే మందబుద్ధినైన నేను తులసీదాసును పరమశాంతికి నోర్చుకుంటున్నా. అది చెప్పాడు ఆయన. లేశమాత్రం అంటే ఊరికి పూర్తిగా కాదు, ఒక రే, ఒక కిరణం. నేను మందబుద్ధిని తులసీదాసు, ఇదిగో ఇంత రాయగలిగాను. శ్రీరామచంద్రుని వంటి ప్రభువు నభూతో న భవిష్యత్. అది అట్లా శ్రీరాముడు నభూతో, ఇంతకు పూర్వం లేడు, భవిష్యత్తులో రాడు. దోహ మోసమదీన నా దీనహిత తుమః సమాన రఘువీర అస విచారీ రఘువంశమణి హరవు విషమా భవభీర కామిహి నారీ ప్యారీ జిమి లోభిహి ప్రియా జిమి దామ
జిమిధామ తిమి రఘునాథ నిరంతర ప్రియ లాగహు మోహి రామ మోహిరామ. ఓ రఘువీరా, నా వంటి దీనుడు ఎవడును ఉండడు. అది ఈయన చక్కగా చెప్పారు. ప్రభుత్వం దీనానాం కలు పరమబంధ పరమయో. కరెక్ట్ శివానంద లహరి చెప్పాడు. నాయనా మహాదేవా, నన్ను మించినటువంటి దీనుడు ఇంకోటి లేడు, నిన్ను మించినటువంటి దీన రక్షకుడు ఇంకోటి లేడు. సరే, ఎవరైనా భక్తులు ఒకటేనండి వాళ్ళ బాధ. నన్ను మించినటువంటి నువ్వెవరివి? దీన బంధువు అంటే దీనులకు నువ్వు బంధువేగా. వెరీ గుడ్. నన్ను మించిన దీనుడు లేడు, ముందర నన్ను రక్షించాలి. ఆయన నువ్వు పాపులను రక్షించగా నన్ను మించిన పాపాత్ముడు లేడు, నన్ను ముందర రక్షించు. నువ్వు పాపులను రక్షిస్తే ఇది చెప్తున్నా, నన్ను మించిన దీనుడు లేడు, జనరక్షకుడు లేడు. అది నువ్వు నిన్ను మించిన దీన రక్షకుడు లేడు, నన్ను మించిన దీన రక్షకుడు. కరెక్ట్ గా శివానంద లహరి కొండి మీరు సౌందర్య లహరి బాగుంది, కానీ శివానంద లహరిలో చాలా నాటకీయంగా ఉంటుంది. దాదాపు అన్ని శ్లోకాలు చాలా నాటకీయంగా. అంటే ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి నేను వెళ్ళాట, అంటే నేను మీకు నాటక పక్కిలు చెప్తున్నాను కదా, ఈయన వెళ్ళాడు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను తినేటప్పుడు మీరు వచ్చానుకో, రావే ఇంకోటి తిని అన్నాం మనం, అంటే మనం తినేదే పెడతాంగా. సరే, ఈయన వెళ్ళాడు శివుడి దగ్గరికి. ఎవరు? శంకరాచార్యుడు. వెళ్ళేప్పుడు ఆయన తింటున్నాడు. రా నాన్న, ఏం నువ్వు తినేది? అశనం గరళం, నువ్వు తినేది విషం. ఈ విషయం నాకు పెడతావా? నేను చేస్తాను, నువ్వు కాబట్టి అది పెట్టుకున్నావు. నువ్వు తినేది నేను తిన్నాను. సరే, ఫణీకలాపో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పోనీ ఒకప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు బాగా మెచ్చితే వాళ్ళ దగ్గర ఉన్నది తీసి నీకు కప్పుతారు, లేదా వాళ్ళు ఇట్లా వాళ్ళ హారం తీసి నీకు ఇస్తారు. శంకరాచార్య, నువ్వు బాగా చెప్పావాయ్ శివానందలా అని చెప్పి ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి తీసి ఇలా కప్పాడు అనుకో. ఏమిటది? పాము. ఫణీకలాపు. ఓ పాము తీసుకొచ్చేది. అది అక్కడ చూస్తేనే నాకు ఇక్కడ ఒడుగ్గా. అది తీసుకొచ్చి నా మెండ మాటలు వేస్తావు నువ్వు. అమ్మా మరి ఆడుకుంటావా? సరేగా, సరే అంతే చెప్పు. సరే, ఫణీకలం అశనంగలం ఫణీకలం. పోని ఏదైనా వచ్చేవరా, నీకు మంచి బట్టలు పెడతానంటే ఏదో అర్థం బద్దం. వశనం జర్మచ, నీకున్నది ఏంటంటే రక్తం ఓడుతున్నటువంటి పైన ఒక ఏనుగు తోలు, కింద ఒక పులి తోలు. నీకేను వశనం కర్మచ మహాక్షహౌ. పోనీరా, నేను నీ దగ్గరికి వచ్చానుకో, ఏ వైకుంఠానికి వెళ్ళాను, ఆయన హాయిగా గరుత్మంతుడిని పక్కన కూర్చోబెట్టుకుని హాయిగా తినిపిస్తాడు. ఏదో పోనీ ఇక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే హంస ఎక్కించి అంతా చక్కగా తిప్పిస్తాడు. నీ దగ్గర ఉన్నది ఒక మొసలు ఎద్దు, అది నిన్నే మొయ్యలాగా, అది ఎప్పటిదో నిన్నే మొయ్యలాగా అది పాపం ఈడుస్తుంది. నీతో పాటు నన్ను ఎద్దు ఎంత వేగంగా వెళ్తుందండి చెప్పండి. వసనంగరళం ఫణీకలాపో వసనం జరవజ మహాక్షం మమ దాస్యసి కిం సింహో. నువ్వు నాకు ఇవ్వడానికి నీ దగ్గరే ఉందయ్యా, నువ్వు నాకు ఏమిస్తావు నువ్వు? పాపం శివుడు ఇలా చిన్న మొహం వేసుకున్నట్టు, ఏమిట్రా మహాదేవుణ్ణి మహేశ్వరుణ్ణి నేనేమి ఇవ్వలేనా నీకు అని చిన్న మొహం పెట్టుకున్నాడు. సర్లేవా, ఓ పని చెయ్యి, అంతెందుకు బాధపడతావు? ఓ పని, నాకేం వద్దు కానీ, నాకు ఇవ్వడానికి దగ్గర ఏం లేదుగా. ఏం వద్దు కానీ కాదు, నాకు ఇవ్వడానికి దగ్గర ఏం లేదు. ఓ పని చెయ్యి, తవ పాదాంబుజ భక్తి మేవదేవి, అదొక్కటి చాలు అన్నాడు. నీ పాదపద్మములో భక్తి చాలు లేవు. సరే, నేను ఇవ్వగలిగింది ఒకటి అడిగారా, ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇలా మీరు శివానంద లహరి వ్యాఖ్యానం చేస్తే అన్ని ఒక నాటక పక్షిలో నడుస్తాయి. అలాగే ఇంకొక శ్లోకం ఉంది, అసలు అక్కడ ప్రారంభించలేదు. శివుడి దగ్గరికి నేను వెళ్ళాడు. ఒరే, నేను రక్షించాలా? రక్షించాలి. నీకేమొచ్చా? ఏమీ రాదు. స్మృతో శాస్త్రే అని చక్కగా. నీకు వేదం వచ్చా? రాదండి. పురాణాలు వచ్చా? రావండి. సరే, ఏమన్నా కొంచెం హాస్యంగా మాట్లాడగల చిచ్చి మాట్లాడలేను. నేను మాట్లాడితేనండి చక్కగా కొల్ల ఇలా విరిచేసి ఇలా రెండు ఒకేసారి కడుపులో ఇలా గుచ్చినట్టు మాట్లాడాను.
పుల్ల విరుపు మాటలు నేను మాట్లాడగలను. అసలు మాటలే పోనీ ఏమన్నా మంచి చతురోక్తులు చెప్పగలవా? నేను పుల్ల విరుపు మాటలైతే బాగా మాట్లాడగలను. మరి పోనీ ఏమన్నా నటించగలవా? రాలేదు. నీకు నటన రాదు, మరి ఏమీ రాదు, మరి ఎలా నిన్ను ఎలా రక్షించాలి అంటే చెప్పాడు. నువ్వు దీనబంధు బంధువు అంటే నువ్వు ఎవరికి బంధువు? దీనుడు. మరి నేను దీను, నన్ను రక్షించు అని చెప్తాను నేను. అలా మీరు దాదాపు శివానంద లహరిలో ఉన్న 100 శ్లోకాల్లో 50కి పైగా నాటక పక్షిలో ఉంటుంది. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది అని చెప్తే, ఈయన కూడా అదే చెప్పాడు. నన్ను మించిన దీనుడు లేడయ్యా, నిన్ను మించిన దీని రక్షకుడు లేడు. నువ్వు దీని రక్షకుడువేనా? అవును, అయితే మరి నేను దీన్ని నన్ను రక్షించు. ఈ వాక్చతురత ఉండాలండి భగవంతుడి దగ్గర, వాక్చతురత ఉండాలి. అదే మాకు చిన్నప్పుడు కళ్ళు చెప్పాడు, నా కోరిక తిరిగితే నీకు నేను చిటికల బంది వేస్తాను. ఏమిటో చిటికల బంది వాడు పాపం కోరిక తీర్చాడు. వీడు పడుకున్నాడు, వీడు అంతవాడు అలా. అసలు చివరికి దేవుడు వచ్చి, ఎరా నువ్వేదో నాకు పందిరేస్తాను, నీ కోరిక తీర్చాను. ఓ అదే మర్చిపోయిన స్వామి, రేపు వచ్చేసేస్తాను. సరే వెళ్ళాడు. వీడు వెళ్ళేసి, ఇదిగో ఇదొక గొంజ, ఇదో గొంజ, అదో గొంజ, ఇదో గొంజ, ఇదిగో నేను ఇప్పుడు తాటాకులు తాటగలేదు, ఇదిగో ఇప్పుడు ఆ తాటాకులకి పూలు, ఇవన్నీ పూలు, ఇది చిటికల బద్దె. కాబట్టి వారిని ఇలా భగవంతుడి దగ్గర కూడా మనం ఒక సాన్నిధ్యాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. అలాని మోసం చేయమని కాదు, సాన్నిధ్యం. ఆయన అంటే భయపడిపోయి ఆయన కూడా అసహ్యం వేస్తుంది. ఇప్పుడు అదే నిన్న మా శిష్యులకు కూడా నేను చెప్పాను, అలాగే ఉన్నాను నేను, దాన్ని మీరు ఏదో లీనియన్స్ గా తీసుకోకండి అని చెప్పాను. ఇట్లు యోచించి నా జనన మరణ రూప భయానక భవ సంకటములను దీన బంధువు రక్షించు. నువ్వు రక్షించలేదనుకోని నేను వెళ్ళి చెప్పేస్తాను, ఏంటి ఈయన దీన బంధువు కాదురో, నీకెలా తిరా, నేను దీను, నేను రక్షించలేదు. నిజంగా ఇది ఒక విధంగా బ్లాక్ మెయిల్ అనమాట. నువ్వు నన్ను రక్షించు, ఓకే, ఇప్పుడు నేను ప్రచారం చేస్తాను. ఏమిటి ఈయన ఘన బంధువు కాదు, ఈయన ఘన బంధువు కాదు, ఎందుకు నీకెలా తెలుసు, నేను దీను, నేను రక్షించలేదు. ఇప్పుడు ఆయన వద్దులేరా, నేను రక్షిస్తుందా అన్నారట ఆయన అని. కాముకునకు స్త్రీ, లోబికి ధనము. కాముకునికి స్త్రీ, లోబికి ధనము అత్యంత ప్రీతికరమైనట్లు రఘునాథ శ్రీరామ, నీవు నాకు నిరంతరము మిక్కిలి ప్రీతికరుడవు. ప్రియమును కమ్ము. కాముకుడికి ఏం కావాలి? స్త్రీ కావాలి, అంతే కదండి, ఏం కావాల్సి వస్తుంది. అలాగే లోబికి ధనం కావాలి, అలాగే నాకు నువ్వు అత్యంత ప్రీతికరుడివి. శ్లోకం. యత్పూర్వం ప్రభునా కృతం సుకవినా శ్రీ శంభునా దుర్గమం శ్రీమద్ రామ పదాబ్జ భక్తి మనిషం ప్రాప్తైతు రామాయణం మత్వా తద్ రఘునాథ రామ నిరతం స్వాంత సమః శాంతయే భాషాబద్ధమిదం తులసీదాస సదా మానసం. ఈయన మంచి సంస్కృత పండితుడు అండి. ఆయన ఈ భాషలో, అవధి భాషలో రాయడం నిజంగా భాష చేసుకున్న పుణ్యం. కాకపోతే ఈ రామాయణాన్ని ఆయన సంస్కృతంలో కూడా రాయగలడు, అందుకే చేశారు. సర్వసమర్థుడు, కవితుల్లో కూడా గొప్ప అవతంసుడు అంటే గొప్పవాడు అయినటువంటి శ్రీ శంకరుడు శ్రీరామచరణ కమలముల యందు అనన్య భక్తి
భక్తి, అది శ్రీరామచరణ కమలమును అనన్య భక్తి కలిగి అది నిరంతరము తన మనసునందు కుదురుకొనుటకై దుర్లభమైన, అది నిరంతరం తన మనసునందు కుదురుకొనటకమైన దుర్లభమైన ఈ మానస రామాయణమును రచించారు. శంకరుడు ఇంత పూర్వమే రచించాట. శంకరుడు ఎవరు? మహాదేవ్ విశ్వనాథ్. తులసీదాసు ఈ మానస రామాయణము రామనామ మహత్వ పరిపూర్ణముగా భావించి తన అంతఃకరణమునందలి అజ్ఞానాంధకారమును అంతరింప చేసుకొనుటకై ఈ మానసమును భాషాబద్ధమునర్చెను. నీ భాషాబద్ధం అంటే దీన్ని ఒక భాష చేసి రాసి, ఎందుకంటే నా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి, నేనేదో ప్రపంచాన్ని బాగు చేయడానికి. పుణ్యం పుణ్యం పాపహరం పాపహరం సదాశివకరం సదాశివకరం విజ్ఞాన భక్తిప్రదం విజ్ఞాన భక్తిప్రదం మాయా మోహమలాపహం మాయామోహబలాపహం సువిమలం సువిమలం ప్రేమాంబుపూరం ప్రేమాంబుపూరం శుభం శుభం శ్రీమద్ రామచరితమానసమిదం భక్త్యావగాహంతి భక్త్యా గావహంతి తే సంసార పతంగ ఘోర కిరణై దహంతి నో మానవాః. ఈయన చెప్పారు. ఈయన మొదటి చదువు ఒకసారి శ్లోకం చదువు. పుణ్యం పాపహరం. పుణ్యం, ఈ రామచరిత మానసం నీకు పుణ్యప్రదం. అంతేకాదు పాపహరం, పాపం హరిస్తుంది. 3 సదాశివకరం, శివం అంటే శుభం, నిరంతరము నీకు శుభమును చేకూరుస్తుంది. విజ్ఞాన భక్తి ప్రదం, నీకు జ్ఞానమును భక్తిని ఇస్తుంది. తర్వాత మాయా మోహ మలాపం, మాయా మోహం అనేటువంటి మలములు అంటే తుమ్మును తులిపేస్తుంది. సువిమలం మంచి విమలం అంటే విమలం అంటేనే మాలిన్యము లేదు, సువిమలము అందులో ఇంకా మంచిది అంటే స్వచ్ఛమైంది. ప్రేమాంబుపూరం, ఇందులో నీటి నిండింది. ఏమి నీరు? ప్రేమ అనేటువంటి నీటితో నిండినటువంటిది. శుభం, శుభంకరమైనది. ఉంటున్నాను. శ్రీ రామచరిత మానసమిదం అంటే ఈ రామచరిత మానసం ఇదంతా ఇస్తుంది. భక్త్యావగా ఉంది అంటే భక్తితో దీన్ని గానము చేసేటువంటి వాళ్ళు, పాడేవాళ్ళు అంటే మీరు ఇప్పుడు కూర్చొని సరిగా అక్కల్లా చక్కగా చదివేవాళ్ళు అని దాని అర్థం. పాడేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని వాడేవాడు పరమానంద శిష్యుడు కదగా పరమానందయ్య గారు ఒక శిష్యుడికి చెప్పాట, కానీ అరే నువ్వు ఎప్పుడన్నా చక్కగా సంగీతం నేర్చుకున్నావు, ప్రతిదీ సంగీతంలో చెప్పోయా అన్నట్ట. సరే గురువు గారు వాడు ఏదో సంగీతం, గురువు గారు మీకు మంచి నీళ్లు కావాలా, వీడు బాగా చెప్తున్నాను అనుకున్నాడు. ఒకరోజు గారు గురువు గారు కొంచెం దూరంగా వెళ్ళాడు. వీడు పరం గారు గురు 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 గురువు గారు గురువు ఏమైందిరా, నేను బాగా చాలా చెప్పి మన ఇంటికి 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 నిప్పట్టుకుందాం. ఓరి నాయన ఇంతసేపు నువ్వు చెప్పి ఇప్పుడు నిప్పట్టుకోవటం అలా కాదు. కావాలి అంటే ఇప్పుడు మీరు దీన్ని ప్రార్థన పెంచి మీరు అని గొంతు సవరించుకోకల్లా, చక్కగా తప్పులు లేకుండా చదవడం, గానం చేయడం అంటే అది గుర్తుపెట్టుకోండి. గాయత్రి అంటే గానము చేయను తరించును అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు సెల్ ఫోన్ లో దాన్ని పెడుతున్నారు. గానము చేయక్కల్లా తప్పులు లేకుండా చదవమని దాన్ని గాయత్రి అంటే స్పష్టంగా చదవమని. అంతే తప్పితే గానం చేయమంటే నువ్వు దాన్ని ఏదో సంగీతబద్ధం చేయమని కాదు. అది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంసార పతంగ ఘోర కిరణైదహంతి. ఈ రామచరిత మానసు సంసారం అనేటువంటి ఘోరమైన పతంగములు అంటే చిన్న చిన్న పురుగులు, కీటకములని, చిన్న చిన్న పురుగులు కీటకములని దహంతి, కాల్చవతల పారేసి. నో మానవాహ వినండియ్యా. ఇది శ్రీమద్ రామచరిత అయిపోయిందండి, చాలా తక్కువ. ఆహా, శ్రీరామచంద్ర మహాదేవ మహాదేవ మహాదేవ.
ఇది శ్రీ రామచంద్ర మానసే సకల కలి కలుష సకల విధ్వంసనే కలి కలుష విధ్వంసిని సప్తమ సోపాన సమాప్త. చరితం రఘునాథస్య చరితం శతకోటి చరితం ప్రవిస్తరం ఏకైకమక్షర చరితం రఘునాథస్య రది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్టరం శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాపం. అంటే ఇందులో ఒక్కొక్క అక్షరము గొప్ప గొప్ప పాపాలు పోతుంది. ఇది శతకోటి విస్తరం రఘునాథరిజను అని చెప్పారు. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంగరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అదే మీలాంటి మహానుభావులు దొరికారు కాబట్టి ఏదో రామచరితమానస్ చెప్పుకున్నాను. అటువంటి చదువురి ఇటువంటి మహానుభావులు దొరికారు. లేకపోతే నా బతుకు నేను రామచరితమానస్ చెప్పలేదు. అది ఇదిగో ఇటువంటి చదువురి దొరికింది కాబట్టి కాళహస్తీశ్వర మాత. అందులో చక్కగా ఆవిడ గానం చేస్తుంది. చూడండి చక్కగా కొంచెం చదువుకుంటాను. అసలు ఆవిడ పద్యం పాడిందంటే సూర్యుడి కూడా చక్కగా అసలు ఇవాళకి ఇప్పుడు కదా నేను ఆ కాళహస్తీశ్వర మహత్య మనకు సార్థకత చేకూరింది. గొంతు సవరించి దానికి మిరియాలు రసం మిరియాలు పాలు తీసుకుంటే నువ్వు ఉన్నావు. అటువంటి వాళ్ళకి సహాయం చేయడం భక్తి అంటే. అదే రాయడం భక్తి కాదు. అంతే గురుగారు. మరి నువ్వు రేపు వస్తున్నావా డెకరేషన్? వస్తున్నా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారం. అందరూ అదే అంటున్నారు. అందరూ శతకోటి శతకోటి అంటున్నారు. శతకోటిలో ఒక కోటి లేదు, శతము లేదు. ఏదో మాటకు వచ్చింది కాబట్టి శతకోటి శతకోటి అంటున్నారు. పొద్దున కూడా ఎవరో పెట్టారు శతకోటి నమస్కారాలు అని. బాగుంది. నేను అన్నా శతకోటి వదిలే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శతం ఇచ్చినా చాలు. శతం అంటే 100. నా పేదరికం పోతుంది. అది ఎవరు ఇవ్వట్లా. నమస్కారాలు మాత్రం పెట్టేస్తున్నారు. పెట్టు గురుగారు. ఒకటి సందేహము, అక్కడ మనము చిదంబరం వెళ్తాం కదా, అది ఆకాశ లింగం కదా గురుగారు? అవును, ఆకాశం. అదే మహాదేవ్ పంచభూతాల్లో అదొక లింగం. అవునమ్మా. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలంత. రామచరితమానస్ సంపూర్ణం చేసుకున్నాం గురువు గారు. అంతా రాముడి దయమ్మ, రాముడి అనుగ్రహము. ఇదిగో హిమక్క సహకారం. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 గురు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. మహాదేవ గురు. మహాదేవ.